This is tilting table. It is the first stage for post-operative conditions like spinal cord injuries and stroke. It improves blood circulation to the brain and lower extremities. It gives ability to stand. This is standing frame. Once the patient gets stable in tilting table, we will shift the patient to standing frame. In this standing frame, joint mobility of the patient will be increased, and it also improves blood circulation. It is also used for the patients to be standing in an upright position. దిస్ ఇస్ థర్డ్ లెవెల్ ఆఫ్ ఎక్విప్మెంట్. ఇది మా ఓన్ ఐడియాతోనే తయారు చేయించాం. ఈ ఎక్విప్మెంట్తో స్టాండింగ్ స్టేజ్లో ఉన్న స్పైనల్ కార్డ్ పేషెంట్ని ఈజీగా వాకింగ్ స్టేజ్లోకి డెవలప్ చేయగలుగుతాం. దీనివల్ల ఎలాంటి స్పైనల్ కార్డ్ పేషెంట్స్ అయినా త్వరగా ట్రంక్ డెవలప్ చేయగలుగుతాం. దిస్ ఈస్ ద ఫోర్త్ లెవెల్ ఎక్విప్మెంట్ ఫర్ స్పైనల్ ఇంజరీ. దీన్ని మూవింగ్ బార్ అంటారు. ఇది హైదరాబాద్లో మీకు ఏ రీహాబ్ సెంటర్లో ఇది మీకు కనిపించదు, దొరకదు. ఇది మా ఓన్ ఐడియాతో స్పైనల్ ఇంజరీ పేషెంట్స్ కోసం మా ఓన్ ఐడియాతో మేము ప్రిపేర్ చేయించుకున్నాం. ఇది దీనివల్ల యూజ్ ఏంటంటే స్పైనల్ ఇంజరీ పేషెంట్ నడుము అంటే ట్రంక్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత దీంట్లో నడిచినప్పుడు అడుగులు అంటే స్టెప్స్ కోఆర్డినేషన్ కోసము, స్టెబిలిటీ కోసము, మొబిలిటీ పెరగడం కోసము యూజ్ అవుతుంది. ఇది దీంట్లో నడిచే స్టేజ్ వచ్చింది అని అంటే మీరు ఇంకా వాకర్ పైనకి ఈజీగా వెళ్ళొచ్చు. This is parallel bar. This is fifth stage of spinal cord injury patients. It is the improved level in walking. ఈ parallel bar stage వచ్చిన పేషెంట్స్ ఈజీగా ఇండిపెండెంట్ అవ్వగలుగుతారు. This is the procedure we give at our John Physiotherapy and Rehabilitation Center. ఒక పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్ మా దగ్గర అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్ అవ్వడానికి మేము స్టెప్ బై స్టెప్ ఈ ప్రొసీజర్గా వెళ్ళి వాళ్ళని ఇండిపెండెంట్గా అండ్ కాన్ఫిడెంట్గా వాళ్ళు డిశ్చార్జ్ అవ్వడానికి మేము సపోర్ట్ చేస్తాం. Please subscribe our channel.